హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మరి ఇవాళ ఏపీ స్టేట్లో మే 2024లో మ్యాథ్స్ 1B ఎగ్జామ్ జరిగింది. సో తెలంగాణ స్టేట్లో 29th ఉంది, ఏపీ స్టేట్లో 28th జరిగింది, అలానే తెలంగాణ స్టేట్లో 29th జరుగుతుంది సప్లిమెంటరీ ఎగ్జామ్. ఓకే, సో మరి ఒక్కసారి మనం అనలైజ్ చేద్దాం. మన ఛానల్లో హౌ టు పాస్ మ్యాథ్స్ 1B ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అని ఒక వీడియో చేశాను, కానీ దానికి చాలా తక్కువ వ్యూస్, 170 వ్యూస్ ఉన్నాయి అంతే. 170 వ్యూస్, చాలా తక్కువ. ఓకే, మరి మిగిలిన వేరే వాళ్ళు చెప్పింటారు, అక్కడ వాళ్ళకు ఇదే వీడియోని హౌ టు పాస్ అని చెప్పింటారు. సో వాళ్ళకి దాదాపు ఒక 10K వ్యూస్, అంటే 10,000 వ్యూస్ వచ్చాయి. ఓకే, సో ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మరి చూద్దాం ఇప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. హౌ టు పాస్ అనే ఒక వీడియో చెప్పాను, హౌ టు పాస్ మ్యాథ్స్ 1B. ఎక్కువగా సార్ మేము 1Bని ఫెయిల్ అయ్యాం సార్, చాలామంది ఫెయిల్యూర్ అయ్యారు 1B. ఓకే, సో జస్ట్ మాకు 26 మార్కులు వస్తే చాలు సార్, 26 వస్తే చాలు, పాస్ అయిపోవచ్చు అన్నమాట. ఓకే, మరి ఆ 20 మార్కులు రావడానికి నేను ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు, కాన్సెప్ట్ చెప్పా. ఓకే, మరి ఒక్కసారి చూద్దాం. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. అందరూ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఎందుకు తెలుసా? వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని అదే నేర్చుకుంటారు. ఇప్పుడు సర్కమ్ సెంటర్ అనుకో, అదే నేర్చుకుంటారు పాయింట్లది. ఒక వీడియోలో ఎవరైనా చెప్పారు సర్కమ్ సెంటర్ 5,6 నేర్చుకోండి అని, నువ్వు వేరేది ఇస్తే పాయింట్ నువ్వు చేయలేవు. నేనేం చెప్తున్నా, ఆ సర్కమ్ సెంటర్కి సంబంధించిన కాన్సెప్ట్ని నేర్చుకోండి అని చెప్పాను. ఓకే, ఒక్కసారి ఫస్ట్ 7 మార్క్స్వి అనలైజ్ చేద్దాం, నేను చెప్పినవి వచ్చినాయో లేదో ఏపీ స్టేట్లో. ఒక్కసారి మరి 7 మార్క్స్లో ఫస్ట్ నేను ఏం చెప్పానంటే సర్కమ్ సెంటరు, అలానే ఆర్తో సెంటర్. సర్కమ్ సెంటర్కి సంబంధించినది ప్రాబ్లం, వర్టిసెస్ ఇచ్చినప్పుడు, లైన్స్ ఇచ్చినప్పుడు ఏదైనా అడగచ్చు అని చెప్పాను. అట్లనే ఆర్తో సెంటర్ అని చెప్పాను. సో నేనేం చెప్తున్నా అంటే ప్రాబ్లం చెప్పట్లేదు, కాన్సెప్ట్ నేర్చుకోండి. తెలంగాణ స్టేట్ వాళ్ళకు కూడా నేను అదే చెప్తున్నా, ప్రాబ్లమ్ని నేర్చుకోవద్దండి, మెథడ్ని నేర్చుకోండి. ఏ ప్రాబ్లం ఇచ్చినా చేసేటట్లు ఉండాలి మీరు. ఓకే, సో కాబట్టి ఇదే అడిగింది. ఒక్కసారి క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేద్దాం. సో ఏపీ స్టేట్లో ఈ పాయింట్ ఆర్థో సెంటర్ ప్రాబ్లం అడిగాడు, ఫైండ్ ద ఆర్థో సెంటర్. 7 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చనే. మన ఛానల్లో అన్నీ ఉన్నాయి చూడండి, ప్లేలిస్ట్లో 5, -2, సో -1, 2 అండ్ 1, 4. కొందరు అడుగుతున్నారు తెలంగాణ స్టేట్ వాళ్ళు, సార్ ఏపీ స్టేట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ని నేర్చుకుంటే పాస్ అవుతామా తెలంగాణ స్టేట్లో రాసే 1B ఎగ్జామ్కి? సో అలా చెప్పలేము, మెథడ్ని నేర్చుకోండి. ఓకే, సో కాబట్టి మెథడ్ని నేర్చుకుంటే ఏదైనా ఈజీగా చేయొచ్చు అని పదే పదే చెప్తాను. ఓకే, సో కాబట్టి మీరు హౌ టు పాస్ 1B మన వీడియో చూడండి. సో నేను ఈ ప్రాబ్లం చెప్పలేదు సార్, నేను ఏం చెప్పాను, ఆర్థో సెంటర్ కానీ సర్కమ్ సెంటర్ వర్టిసెస్ ఇచ్చినప్పుడు అనుకోమని ఆర్థో సెంటర్ అని చెప్పా. ఎస్, అదే. కాబట్టి 7 మార్కులు డ్యామ్ షూర్గా చేయొచ్చు. రెండోది చెప్పా, హోమోజీనిసింగ్కి సంబంధించిన ప్రాబ్లం. స్ట్రైట్ లైన్స్లో హోమోజీనిసింగ్ డెఫినెట్గా వస్తుందని చెప్పా. ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకుంటే 5 ప్రాబ్లమ్స్, ఓన్లీ 5 ఉన్నాయి హోమోజీనిసింగ్ సంబంధించిన. హోమోజీనిసింగ్ సంబంధించిన 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందులో ఏమడిగాడంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి x² + y² = a², అట్లనే ఒక లైన్ lx + my = 1, lx + my = 1. సో కోయిన్సైడ్ అంటే
హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబి అని చేయాలి. కోయిన్సైడ్ అనే పదం వాడాడంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏబిని ఈక్వేట్ చేయాలి. ఎస్, కాబట్టి హోమోజీన్సింగ్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లం ఇది. సో అడిగాడు, నేనేం చెప్పా, ప్రాబ్లం అదే వస్తుందని చెప్పలే. సో డెఫినెట్గా హోమోజీనియస్కి సంబంధించిన 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 5 నేర్చుకుంటే ఒకటి వస్తుందని చెప్పాను. నెక్స్ట్ ప్రాబ్లం మూడోది డైరెక్షనల్ రేషియోస్ అండ్ కొసైన్స్ చెప్పాను, అవునా? డీసీస్ అండ్ డైరెక్షనల్ రేషియోస్ అండ్ కొసైన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ని చెప్పాను. ఏం చెప్పాను? యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఆర్ 2 కనెక్షన్స్, అలానే ఫైండ్ ద డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ 2 కనెక్షన్స్. క్యూబ్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యాంగిల్ బిట్వీన్ 2 డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్యూబ్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 1/3. అట్లనే కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ గామా ప్లస్ కాస్ స్క్వేర్ డెల్టా ఈజ్ ఈక్వల్ 4/3. సో ఏమడిగాడంటే ఇక్కడ యాంగిల్ అని అడిగాడు. మన ఛానల్లో చూడండి 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి డైరెక్షనల్ రేషియోస్ క్వశ్చన్స్కి సంబంధించిన. 7లో ఖచ్చితంగా ఒకటి వస్తుందని చెప్పా, అప్పుడు అదే చెప్పా, ఇప్పుడు కూడా వచ్చింది చెప్తున్నా. ఓకే, సో కాబట్టి డీసీస్ అండ్ రేషియోస్కి సంబంధించిన యాంగిల్ బిట్వీన్ దానికి సంబంధించిన ప్రాబ్లం చెప్పాను, ఆ ప్రాబ్లం కూడా రాస్తున్నా. సో యాంగిల్ బిట్వీన్ 2 కనెక్షన్స్, 2 లైన్స్ అంటాము, ఆ లైన్స్ కూడా ఏదో రాస్తున్నా. సో ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ మైనస్ ఎన్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. యాక్చువల్గా యాంగిల్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా అడగచ్చు, ఇదైనా నెక్స్ట్ ఇంతకు ముందుది. సో ఇది అడిగాడు. ఎస్, ఇవి సో ఇవి చాలు, ఇంకా 7 మార్క్స్. ఎన్ని వచ్చాయి? మొత్తము 21 మార్క్స్ వచ్చాయి. ఇక్కడే 21. నువ్వు పాస్ అవ్వడానికి ఎన్ని రావాలి? ఇంకా 5 రావాలి, 26కి పాస్. కాబట్టి 21 మార్క్స్ వచ్చాయి. ఎస్, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 4 మార్క్స్కి సంబంధించినవి డిస్కస్ చేస్తున్నా. చెప్పాను, అందరూ ఫెయిల్యూర్స్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదే. యాంగిల్కి సంబంధించిన ఇంకొక ప్రాబ్లం నేర్చుకుని ఉంటారు, ఈ ప్రాబ్లం ఇస్తే మీరు చేసిండ్రు. కాబట్టి నేనేం చెప్తున్నా, యాంగిల్కి సంబంధించిన అన్ని 2 ఉండేది, 2 నేర్చుకోండి. డీసీస్కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్, ఫైండ్ డైరెక్షనల్ కొసైన్స్ అంటాడు, అప్పుడు ఆ 2 పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎస్, తెలంగాణ వాళ్ళకి అదే చెప్తున్నా పదే పదే. చాలామంది నాకు వాట్సాప్ చేస్తున్నారు, సార్ ఎలా పాస్ అవ్వాలి, చాలా టెన్షన్గా ఉంది, సో ఏవేవి నేర్చుకోవాలి అని అడుగుతూనే ఉంటారు. ఓకే, సో నేను చెప్పేది ఒకటే అన్నమాట, కాన్సెప్ట్ నేర్చుకోండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, 2-3 రఫ్ నోట్ బుక్స్ అయిపోవాలి. ఓకే, మరి చూద్దాం ఇప్పుడు 4 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో 4 మార్క్స్లో నేను చూడండి, మన వీడియోలో ముందు వీడియోలో లోకస్ అనే చాప్టర్ని నేర్చుకోమన్నాను. సో లోకస్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 యూనిట్స్ ఇచ్చాడు, మన ఛానల్లో కూడా చెప్పాను. 9 యూనిట్స్ ఉంది, ఏరియాకి సంబంధించి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో 9 ఒకటి, 2 ఒకటి, ఇంకా 17.5 ఒకటి. ఓకే, సో ప్రాబ్లమ్ అడిగాడు చూడండి, ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి ఇఫ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు 9. వర్టిసెస్ ఏబి ఇచ్చేస్తాడు, ఏబి వర్టిసెస్ ఇచ్చేస్తాడు. ఓకే, నేను రాయట్లేదు అవి. ఓకే, సో అది అన్నమాట. సో ఈ ప్రాబ్లం నేర్చుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా నేను చెప్పాను ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో చెప్పాను, మొత్తం మన ఛానల్లో ఒక 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయంత, అవి నేర్చుకుంటే ఈజీగా పాస్ అవ్వచ్చు. మరి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో ఇక్కడ మన ప్రాబ్లంలో రొటేషన్ ఆఫ్ యాంగిల్ 45 degrees అడిగాడు. సో ఒక ప్రాబ్లం ఉంది, 17x² మైనస్ 16xy ప్లస్ 17y² ఈజ్ ఈక్వల్ టు 225 ఒక ప్రాబ్లం ఉంది. ఎస్,
కాబట్టి ఆ ప్రాబ్లం అడిగింది. ఓకే. ఎస్. నెక్స్ట్ దాని తర్వాత ఇంకా మీకు డిఫరెన్షియేషన్కి వెళ్ళిపోండి. డిఫరెన్షియేషన్లో 4 మార్కులు. నేనేం చెప్పా? డిఫరెన్షియేషన్లో ఏ కాన్సెప్ట్ అని చెప్పాను? ఫస్ట్ ప్రిన్సిపల్కి సంబంధించిన ప్రాబ్లమ్ని చెప్పాను. సో ఫైండ్ డెరివేటివ్ ఆఫ్ tan 2x ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. డెరివేటివ్ ఆఫ్ tan 2x. లాస్ట్ టైం ఏపీ స్టేట్లో 4 మార్కులకి కాస్ ఏఎక్స్ అడిగాడు, ఇప్పుడు tan 2x అడిగాడు. ఓకే. సో నేను చెప్పాను సైన్ ఏఎక్స్ కానీ లేకుంటే సైన్ 2x కానీ కాస్ ఏఎక్స్ కానీ tan x కానీ సీకెంట్ 3x కానీ ఓకే tan 2x కానీ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ రూట్ ఎక్స్ ప్లస్ 1 కానీ ఓకే అట్లా. సో ఏవైనా అడగడానికి ఛాన్స్ ఉంది. సో tan 2x ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకే. సో నేర్చుకోవాలి. సో చాలు ఇంకా. సో ఎన్ని 12 మార్కులు సార్, 12 మార్కులు. ఇంతకుముందు 21 మార్కు, ఇప్పుడు 12. ఓకే. నేనేం చెప్పా ఇంకా 3D జామెట్రీలో ఒక ప్రాబ్లం, కొన్ని ప్రాబ్లమ్స్ రాశాను నేర్చుకోమన్న. 3D జామెట్రీ చాలా చిన్నవి. సో ఇక్కడ ఏమడిగాడంటే 4th వర్టెక్స్ అని అడిగాడు. ఓకే. సో 4th వర్టెక్స్ దానికి సంబంధించిన ప్రాబ్లము అడిగాడు. 3D జామెట్రీలో 4th వర్టెక్స్ 2 మార్కులకి. ఇక్కడ 2 మార్క్స్ అవి చాలని చెప్పానుగా. 3Dలో 4th వర్టెక్స్. 3rd వర్టెక్స్ కనుక్కోమంటుంటాడు. కొలీనియర్ అని అడుగుతూ ఉంటాడు 3 పాయింట్స్ ఇచ్చేసి. ఓకే. సెంట్రాయిడ్ కనుక్కోమంటాడు, టెట్రాహెడ్రన్ కనుక్కోమంటాడు. ఓకే. సో అట్లనే ఈ ప్యారలలోగ్రామ్ ఇచ్చేస్తాడు. అయితే 4th వర్టెక్స్ కనుక్కోమంటాడు. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఆ రెండింటిని ఈక్వేట్ చేసి కనుక్కోండి. ఓకే. సో అది అన్నమాట. కాబట్టి 4th వర్టెక్స్ సంబంధించిన 2 మార్కులు. అక్కడ నేను ఏదైతే ముందు వీడియో చేశానో సో అందులో కొన్ని రాసి పెట్టా ఇవి అన్నమాట. ఎస్. మరి ఇంకా చాలు, ఇంకా అంతే. మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇంకా మన ఛానల్లో నేను చెప్పేటప్పుడు ఇంకా డిఫరెన్షియేషన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఓకే. సో కానీ అవి మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పలేదు. సో మరి ఇక్కడ 2 మార్కులు యాడ్ చేసేస్తున్నా. 2 మార్కులకి మీరు ఒకటే నేను యాడ్ చేశాను. ఓకే. మొత్తం ఎన్ని వస్తాయి చెప్పండి. సో 5, 35, ఎగ్జాక్ట్ 35. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా మిస్టేక్ చేశారు, ఒక 5 మార్క్స్ తీసేయి, 30 మార్క్స్. సో మీరు యాక్చువల్గా 26 పాస్. కాబట్టి ఈ మన వీడియోని చూసింటే ఖచ్చితంగా ఏపీ స్టేట్లో ఉన్న వాళ్ళు పాస్ 100% అయిపోయి ఉంటారు. చాలామంది కొంతమంది కామెంట్ చేస్తున్నారు, సార్ మీ క్లాసెస్ వల్ల మేము చాలామంది పాస్ అయ్యాం సార్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నాకు వాట్సాప్ చేస్తున్నారు. ఓకే. సో ఆల్రెడీ రెగ్యులర్ ఎగ్జామ్లో రాసింటారు కదా, సో వాళ్ళు అన్నమాట. ఎస్. ఓకే. మరి కాబట్టి సో మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే. థ్యాంక్స్ టు ఆల్. బాయ్.